ప్రేజ్ లార్డ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఓకే పిల్లలు, మరి మరొక వారం దేవుడు మనల్ని ఇట్లా సండే స్కూల్ నడిపించుకోవటానికి ఆయన చూపిన కృపకై, ఆయన నడిపింపకై వందనాలు, స్తోత్రాలు. మరి మీరందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రేయర్ చేసుకుంటున్నారా? ఓకే పిల్లలు, మీరందరూ చక్కగా మరి బైబిల్ చదువుకుంటున్నారని, ప్రేయర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మరి మీరందరూ వచ్చి కూర్చొని చక్కగా మరి లెసన్ వినండి. మరి లెసన్ చెప్పేటప్పుడు మీరు అటు ఇటు తిరగొద్దు, చక్కగా కూర్చొని శ్రద్ధగా వినండి. ఓకేనా పిల్లలు? మరి మనం ప్రార్థనతో మరి లెసన్ని స్టార్ట్ చేసుకుందాం, ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, సర్వాధికారి, నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతలతోనూ ప్రభా కిరూపులు శరాపులతోనూ నిత్యము పొగడపడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. సమీపించరాని తేజస్సునందు వసిస్తూ నీవు మాత్రమే అమరత్వం గల దేవానికి వందనాలు ప్రభా. నాయన నీ రెక్కల చాటున ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషిస్తున్నందుకు నీకు వందనాలు. మరొక వారం ప్రభా బిడ్డలందరినీ తీసుకొని నీ పాత సన్నిధికి వచ్చి ఉండగా ప్రభా నీ దయలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన క్లాస్ అంతట్లో నీ సన్నిధి ఉంచండి ప్రభా. బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి బిడ్డలు, చిన్న బిడ్డల్లో, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరూ నశించట నా చిత్తము కాదని చెప్పిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి బిడ్డలందరినీ చిన్న వయసులోనే రక్షించమని అడుగుతున్నాను ప్రభా. మరి క్లాస్ అంతటినీ నీ అధీనములో ఉంచుకోండి నాయన తండ్రి. ఆది నుంచి మరి అంతం వరకు ప్రభా నీ సన్నిధిని తోడుంచుమని, నీ నామానికి మహిమను తెచ్చుకోమని నాయన తండ్రి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనము ఒక పాట నేర్చుకుందామే. ఇది యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మన కోసము ప్రాణం పెట్టేందుకు ప్రేమించారు కదా. మరి మన కోసము ఆయన జీవితాన్నే త్యాగం చేశారు. దాన్ని తెలియజేసేది పాట. మీరు విని నేర్చుకోండి పిల్లలు, నేను పాడతాను. నీ ప్రేమ ఎంతో మాధుర్యము, నీ సృష్టి ఎలా ఆశ్చర్యము, నీ త్యాగం వర్ణనాతీతము, నీ రక్షణ అతి గంభీరము. యేసయ్యా నేను నీ వాడనే, నన్ను నీ సొత్తు చేసావుగా. ఏమిచ్చి నీ రుణం తీర్చెదను, నా స్తుతి నీకే అర్పింతును. నీ ప్రేమ ఎంతో మాధుర్యము, నీ సృష్టి ఇలా ఆశ్చర్యము, నీ త్యాగం వర్ణనాతీతము, నీ రక్షణ అతి గంభీరము. యేసయ్యా నేను నీ దానను, నన్ను నీ సొత్తు చేసావుగా. ఏమిచ్చి నీ రుణం తీర్చెదను, నా స్తుతి నీకే అర్పింతును. ఓకే చిల్డ్రన్, ఈరోజు మన లెసన్ నేమ్ ఏంటంటే జీసస్ సాక్రిఫైసెస్ హిజ్ లైఫ్ ఫర్ యూ. మళ్ళా చెప్తున్నాను పిల్లలు, జీసస్ సాక్రిఫైసెస్ హిజ్ లైఫ్ ఫర్ యూ. యేసయ్య తన జీవితాన్ని నీ కోసం, నా కోసం త్యాగం చేశారు. మరి మనము స్క్రిప్చర్ పోర్షన్ చదువుకుందామే. అందరూ మీ బైబిల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి న్యూ టెస్ట్మెంట్లో లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాము. అందరూ ఓపెన్ చేయండి. న్యూ టెస్ట్మెంట్లో లూక్ గాస్పల్ 23rd చాప్టర్ 13th verse to 25th verses చదువుకుందాము. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు ఫాలో అవ్వండి పిల్లలు. Pilate summoned the chief priests and the rulers and the people and said to them,
You brought this man to me as one who incites the people to rebellion. And behold, having examined him before you, I have found no guilt in this man regarding the charges which you make against him. No, nor has Herod, for he sent him back to us. And be bold, nothing deserving death has been done by him. Therefore, I will punish him and release him. Now he was obliged to release to them at the feast one prisoner. But they cried out all together, saying, Away with this man, and release for us Barabbas. He was one who had been thrown into prison for an insurrection made in the city and for murder. Pilate, wanting to release Jesus, addressed them again, but they kept on calling out, saying, Crucify, crucify him. And he said to them the third time, Why, what evil has this man done? I have found in him no guilt demanding death. Therefore, I will punish him and release him. But they were insistent with loud voices, asking that he be crucified, and their voices began to prevail. And Pilate pronounced sentence that their demand be granted. And he released the man they were asking for, who had been thrown into prison for insurrection and murder. But he delivered Jesus to their will. Amen. ఓకే చిల్డ్రన్, మరి ఒక స్కూల్లో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు టిమ్మీ అన్నమాట. ఆ టిమ్మీ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఈ బాబు చాలా అల్లరి, వెరీ నాటీ బాయ్ అనమాట. తుంటరి పనులు చేస్తూ ఉంటాడు. మరి కామ్గా కాసేపు కూర్చోలేడు. మరి స్కూల్లో రీసెస్ టైం ఉంటుంది కదా, రీసెస్ టైం అంటే బ్రేక్ టైం ఉంటుంది కదా, వాష్రూమ్కి కానీ లేకపోతే వాటర్ డ్రింక్ చేయడానికి కానీ, లేకపోతే మార్నింగ్ రీసెస్ అనుకో మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, లేకపోతే ఇట్లా ఈవినింగ్ అయితే గ్రౌండ్కి తీసుకెళ్తారు కదా, అట్లాగా ఆ బ్రేక్ టైంలో ఆ పనులు చేస్తాం కదా. ఈ రీసెస్ టైంలో ఒకరోజు టిమ్మీ ఏం చేస్తాడంటే ఒక స్టోన్ తీసుకొని ఏం చేస్తాడు, మరి స్కూల్లో రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్కి విండోస్ ఉంటాయి కదా, విండోస్కి గ్లాస్ విండోస్ ఉంటాయి అన్నమాట. ఆ గ్లాస్ విండోకి ఈ స్టోన్ తీసుకొని ఇట్లా త్రో చేస్తాడు. త్రో చేస్తే ఏమవుతుంది, ఆ విండోకి తగిలి, మరి గ్లాస్ కదా, ఈ రాయి తగలగానే ఏమవుతుంది, గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోగానే మరి స్కూల్కి హెడ్ ఎవరు, వెంటనే ఎవరికి తెలిసిపోద్ది, హెడ్ మాస్టర్ సార్కి తెలిసిపోయి ఏం చేస్తారు, టిమ్మీని పిలిపిస్తారనమాట. టిమ్మీని పిలిపించి మరి ఏం చేస్తారు, సార్ నువ్వు స్కూల్ ఫర్నిచర్ కదా అది, మరి స్కూల్ బిలాంగింగ్ కదా అది, దాన్ని పాడు చేసావు కాబట్టి ఆ గ్లాస్కి బ్రేక్ చేసినందుకు నువ్వు 1000 రూపీస్ మనీ పే చేయమని చెప్తాను. మరి టిమ్మీ దగ్గర అంత మనీ ఉంటుందా? టిమ్మీ ఏ క్లాసు, సెకండ్ క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుంది పిల్లలు, మీ వయసే, మీకన్నా 1 ఇయర్ 7 ఇయర్స్ అట్లా ఉంటాయి కదా. మరి ఆ బాబు దగ్గర అంత మనీ ఉండదు. కానీ ఏం చేసే, పనిష్మెంట్ వచ్చింది. మరి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే, అది వాళ్ళ మమ్మీకి తెలుస్తుంది కదా, వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, నెక్స్ట్ డే వచ్చి ఆ మనీని పే చేస్తుంది. పే చేయటం వల్ల అప్పుడు టిమ్మీ ఆ పనిష్మెంట్ నుంచి రిలీజ్ అవుతాడు. ఎందుకు, ఎవరు పే చేశారు మనీని, తప్పు ఎవరు చేశారు, ఫస్ట్ టిమ్మీ తప్పు చేశాడు. కానీ దానికి ఆ పనిష్మెంట్కి ఎవరు పే చేశారు, కాస్ట్ ఎవరు పే చేశారు, వాళ్ళ మమ్మీ పే చేసింది. సేమ్ అట్లాగే మనము పాపం చేసినప్పుడు, మనము తప్పు చేసి మనము పనిష్మెంట్ పొందాల్సినప్పుడు యేసయ్య మన కోసము మన స్థానంలో మన పనిష్మెంట్ని తీసుకొని ఆయన చనిపోయారు. అదే మరి మనము ఈరోజు లెసన్లో చెప్పుకోబోతున్నాం. యేసయ్య దేవుని కుమారుడు.
ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు, నీళ్ల మీద నడిచారు, ఇంకా జబ్బుగా ఉన్న వాళ్ళకి, కుంటి వాళ్ళకి కాళ్ళు వచ్చేటట్టుగా స్వస్థపరిచారు, గుడ్డి వాళ్ళకి కళ్ళు వచ్చేటట్లుగా చేశారు. ఇంకా అదేవిధంగా కొంతమంది ప్రజలు దెయ్యాలు బట్టి డీమన్స్ పొసెస్డ్ పీపుల్ని కూడా వాటి బారి నుంచి దెయ్యాలని వెళ్ళగొట్టారు. ఇంకా కొంతమందిని చనిపోయిన వారిని కూడా ఆయన లేపారు. ఎన్నో అద్భుతాలు చేశారు. మరి వీటన్నిటినీ చూసి యూదుల అధికారులు, యూదుల ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏమంటారంటే, యేసు ప్రభు ఇవన్నీ చేస్తున్నారు, సాతాను శక్తితో చేస్తున్నారు అని ఏసైని అంటారనమాట. అయితే ఏసైని అట్లాగంటారు. అంతే విధంగా విశ్రాంతి దినాన అంటే సబ్బాత్ డే రోజు ఇతను సబ్బాత్ డేని ఆచరించట్లేదు, ఏసయ్య దేవుని నుంచి వచ్చినవాడు కాదు అని ఏసై మీద నింద మోపుతారు. ఇంకా అంతే విధంగా అంతేకాకుండా ఏం చేస్తారంటే, ఈయన ఆ రూల్స్ని బ్రేక్ చేస్తున్నాడని, మరి యేసయ్య సబ్బాత్ డే రోజు స్వస్థపరిచాడు, మంచి పని చేశారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఈ శక్తి దేవుని నుంచి వచ్చింది కాదు, సాతాను అనేది యేసయ్య మీద నింద మోపి వీళ్ళకి యేసయ్యని ఎట్లన్నా కానీ చంపాలని ప్లాన్ చేస్తారనమాట. వీళ్ళు యేసయ్య శిష్యుల్లో ఒకడైన జూడస్ ఇస్కరియోతు ఉంటాడు కదా, అతని దగ్గరికి అతన్ని కలుసుకొని నువ్వు ఎట్లయినా యేసయ్యని మాకు పట్టిమని అడుగుతారు. 30 వెండి నాణాలు ఇస్తారనమాట. ఇస్తే జూడస్ ఇస్కరియోతు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని యేసయ్యని పట్టిస్తారు. పట్టించి అప్పుడు వాళ్ళని పరిపాలించేది ఎవరంటే, అప్పుడు కింగ్స్ కదా ఉండేది, రోమన్ గవర్నమెంట్ ఉంది. రోమన్ గవర్నమెంట్లో వీళ్ళుండే ప్రాంతం అంటే యెరూషలేము ఆ ప్రాంతాన్ని, యూదా ప్రాంతాన్ని పొంతు పిలాతు పైలేట్ అధికారిగా ఉంటారనమాట. అక్కడికి యేసయ్యని తీసుకొచ్చి యేసయ్య మీద నింద మోపుతారు. ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి, నేనే దేవుణ్ణని ఈయన చెప్తున్నారు, ఇది దైవ దోషం చేశాడు అందుకని ఇతన్ని సిలువేయమని ఆ యూదుల పెద్దలు వీళ్ళందరూ అడుగుతారనమాట. అడిగితే కానీ ఆ పైలట్ అంటే పొంతు పిలాతు యేసు ప్రభువుని చూసి, ఇతనిలో నాకేమీ దోషం కనిపించట్లేదు, ఇతను నీతిమంతుడు, ఈ నీతిమంతుడు అయిన అన్ని ఎట్లాగా శిక్ష ఇవ్వమంటారు, నేను పనిష్ చేసి వదిలేస్తాను అని అంటారు. కానీ లేదు యేసయ్యని సిలువ వేయమని కేకలు వేస్తారనమాట ఈ అధికారులు వీళ్ళందరూ, యూదులందరూ యేసయ్యని సిలువ వేయండి అని అడుగుతారు. ఎవ్రీ ఇయర్ మీరు పస్కా పండుగకి ఒకళ్ళని జైలు నుంచి విడుదల చేయటము మరి ఉంది కదా, నేను యేసయ్యని విడుదల చేస్తాను అని అంటే పొంతు పిలాతు వాళ్ళు ఒప్పుకోకుండా మాకు యేసయ్యనేమో సిలువ వేయండి, బరబ్బాస్నేమో విడిపించండి అని చెప్తారు. ఈ బరబ్బాసులు మంచివాడు కాదనమాట, చాలా గజ్జి దొంగ, ఇంకా పట్టణంలో అల్లరి జరిగినప్పుడు అతను ఉంటాడు, ఇంకా కొంతమందిని హత్య కూడా చేస్తాడు. వీళ్ళు చూడు, నీతిమంతుడైన దేవుని కుమారుడైన యేసయ్యని తృణీకరించి యూదులు అతన్ని విడుదల చేయమని కోరుతారు. సరేనని ఆ పిలాతు ఏం చేస్తాడు, సిలువ వేస్తానికి యేసయ్యని సరే సిలువ వేయమని ఆర్డర్ ఇస్తారనమాట. అప్పుడు ఆ సోల్జర్స్ యేసయ్యని బాగా కొడతారు, కొరడాలతో కొడతారు, అరచేతులతో కొడతారు, ఇంకా గడ్డాన్ని పెరుగుతారు, నోటితో యేసయ్య మొఖాన ఉమ్మి వేస్తారు. ఇంకా ముళ్ళ కిరీటాన్ని పెట్టి తల మీద పెట్టి యూదులకు రాజా నిన్ను నీవు రక్షించుకో అని యేసయ్యని అంటారనమాట. ఇవన్నీ చేస్తున్నా కానీ యేసయ్య నోరు తెరవరు, కోపపడడు అసలు. వీటన్నిటినీ మౌనంగా భరిస్తాడనమాట. భరించి
భరిస్తారు ఆయన్ని. ఎక్కడ అంటే సిలువ కొండ మీద, ఆ కల్వరి కొండ మీద ఈ సిలువ వేయమని, సిలువ వేయడానికి ఏసైని తీసుకెళ్తారనమాట. అక్కడ ఏసైని ఆ సిలువ మీద చేతుల్లో, 2 చేతుల్లో, కాళ్ళల్లో ఏం చేస్తారు, ఆ సిలువకేసి మేకులేసి కొడతారనమాట. కొట్టి అక్కడ సిలువ వేస్తారు. అప్పుడు ఏసయ్య చనిపోతారు. మరి పిల్లలు చూడండి, అదేవిధంగా ఆ యూదులు, అధికారులు వాళ్ళందరూ ఎట్లా ద్వేషించి నీతిమంతుడైన యేసయ్యని చంపారో, మనలో కూడా అట్లాంటి పాప స్వభావం ఉంది. అది వాళ్ళలో ఉన్న పాపము, ఆ పాప స్వభావం వల్లే దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి గుర్తించలేక వాళ్ళు సిలువ వేయమని అన్నారు. మనం కూడా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనమైతే శిక్షకి పాత్రులము. అంటే మనకి పనిష్మెంట్ రావాలి. కానీ యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మన కోసం ఈ లోకానికి వచ్చారు. మనం పొందాల్సిన పనిష్మెంట్ని యేసయ్య సిలువలో పొందారనమాట. ఆ టిమ్మీ చూడండి, టిమ్మీ మరి గ్లాస్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ పొందాల. కానీ ఆ పనిష్మెంట్ ప్లేస్ని, ఆ పనిష్మెంట్ని ఎవరు పే చేశారు, ఆ కాస్ట్ని వాళ్ళ మదర్ వచ్చి పే చేసింది. ఆ టిమ్మీ స్కూల్ రూల్స్ని బ్రేక్ చేశాడు. మనము కూడా దేవుని రాజ్యాన్ని, ఆయన ఇచ్చిన ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఆజ్ఞల్ని మనం ఏం చేస్తామంటే బ్రేక్ చేసి పాపం చేశాము. అంటే ఎట్లాగా, అబద్ధాలు ఆడాము, మోసం చేశాము, కొన్ని దొంగతనాలు. కొంతమంది పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ పర్సులో నుంచి చెప్పకుండా 1 రూపీ 2 రూపీస్ తీసుకుంటారు, శుభ్రం కొనుక్కొచ్చుకుంటారు, ఏం తెలియనట్టుంటారు. మరి కొంతమంది ఇంకా బ్యాడ్ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. పేరెంట్స్కి డిజోబీడియన్స్గా ఉంటారు. ఇంకా దేవుణ్ణి ప్రేమించరు, కొంతమంది ప్రార్థన కూడా చేయరు. ఇట్లాగా రకరకాలుగా పాపం చేసి ఆయన రూల్స్ని మనం ఏం చేసాం, ఆయన దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించి మనం ఏమవ్వాలి, మనకి అతిక్రమించి పాపం చేసామన్నమాట. మనలో ఆ సిన్ యాటిట్యూడ్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉంటుంది. మనము మంచి చేయడానికి బదులు ఎప్పుడు చెడే చేస్తామన్నమాట. తల్లి గర్భంలో ఉండగానే అది వస్తుంది. మనం పెరిగే కొంది ఏమవుతుంది, పెద్ద అయ్యే కొంది ఆ రాంగ్ యాటిట్యూడ్, ఆ సిన్ చేసే యాటిట్యూడ్ అనేది ఎక్కువ అవుతుంది. మరి దీని నుంచి విడిపింపబడి మనం మంచిగా ఎప్పుడు అవుతాము, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు. అవును యేసయ్య, నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, అబద్ధం ఆడాను, కొంతమంది దగ్గర పెన్సిల్స్, ఎరేజర్స్ స్కూల్లో దొంగతనం చేశాను, లేకపోతే ఎగ్జామ్లో కాపీ చేశాను, మమ్మీ వాళ్ళకి డిజోబీడియన్స్ చేశాను, టీచర్స్తో రెక్లెస్గా బిహేవ్ చేశాను, ఫ్రెండ్స్ మీద ఇట్లాగా క్వార్లింగ్ చేశాను, లేకపోతే సిబ్లింగ్స్తో క్వార్లింగ్ చేశాను. ఇవన్నీ నేను చేసిన పాపం యేసయ్య, నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా స్థానంలో నువ్వు ఆ పనిష్మెంట్ని తీసుకొని నా కోసం మరణించావు, నన్ను క్షమించయ్యా, నువ్వు నా హృదయంలోకి రా యేసయ్య అని మనం అడిగినప్పుడు యేసయ్య మన పాపాలన్నిటినీ క్షమిస్తారనమాట ఆయన. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రాణాన్ని చెల్లించారు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారనమాట. అది మనం ఏం చేయాలి, విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరకు వచ్చి ఆ పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు మనము ఆయన బిడ్డలం అవుతాము. మరి మీరందరూ యేసయ్య దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారా? మరి మీరు చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొని, యేసయ్య నన్ను క్షమించు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా హృదయాన్ని పవిత్రపరచు, నీ రక్తంతో కడుగు అని మరి యేసయ్యకి మీరు ప్రేయర్ చేసినట్లయితే యేసయ్య మిమ్మల్ని క్షమిస్తారు, మీ హృదయంలోనికి యేసయ్య వస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే చిల్డ్రన్, మరి మీకు పిక్చర్ చూపిస్తాను. ఇది చూడండి పిల్లలు, ఇది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇక్కడ యేసయ్యని మరి మధ్యలో ఉన్న సిలువలో ఇక్కడ సిలువ వేశారు. అటు ఇటు దొంగలతో కలిపి యేసయ్యని సిలువ వేశారు. మరి
మనము చేసిన తప్పుకి యేసయ్య పనిష్మెంట్ తను తీసుకున్నారు. మన స్థానంలో ఆయన చనిపోయారు. తన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని మన కోసము చిందించారు. మనము చేయాల్సింది ఏంటంటే, యేసయ్య నన్ను క్షమించండి, మరి నా పాపాన్ని క్షమించమని మనం యేసయ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసయ్య మన హృదయాన్ని పవిత్రపరుస్తారు, క్లీన్గా, హోలీగా చేస్తారు, క్షమిస్తారు. మరి మీరందరూ ఇష్టపడుతున్నారా పిల్లలు? మరి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవటానికి? ఓకే, మరి మెమరీ వర్స్ నేర్చుకుందాము. మెమరీ వర్స్ నేర్చుకుందాం పిల్లలు. కనిపిస్తుందా మీకు? జాన్ 1 1st chapter 29th verse. John 1st chapter 29th verse. The next day John saw Jesus coming toward him and said, "Look, the Lamb of God who takes away the sin of the world." మళ్ళా చెప్తున్నాను పిల్లలు. The next day John saw Jesus coming toward him and said, "Look, the Lamb of God who takes away the sin of the world." తెలుగులో చెప్తున్న పిల్లలు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అదేవిధంగా మీరు చూడండి పిల్లలు, మరి యేసయ్యని మీ హృదయంలోకి వచ్చినప్పుడు, మరి యేసయ్య నాకు చూడండి కైండ్ హార్ట్ యేసయ్య, ఇంకా మంచితనాన్ని, గుడ్నెస్ ఇవ్వండి, హ్యూమిలిటీ ఇవ్వండి, కైండ్నెస్ ఇవ్వండి, ఇంకా ఒబీడియన్స్ ఇవ్వండి అని మీరు యేసయ్యని అడగాల. ఇప్పుడు అంతకుముందు చేసినవి అన్నీ ఆయన రక్తంతో కడిగేస్తారు. ఇప్పుడు క్లీన్ హార్ట్ ఉంటుంది కదా, అందులోకి మీరు యేసయ్యని అడగాలన్నమాట. ఏమని? యేసయ్య, మరి నీ దగ్గర ఉన్న మంచి విషయాలు నాకు ఇవ్వేసయ్య, నా హృదయంలోకి నీకులాగా నేను ఉండేటట్లు కానీ అడిగితే యేసయ్య ఇస్తారు. గుడ్నెస్, మంచితనాన్ని, హ్యూమిలిటీని, ఇంక ఇట్లా కొన్ని మంచి విషయాలన్నీ మీరు వాక్యం చదువుతుంటే మీకు తెలుస్తాయి పిల్లలు. మరి కింద ఉంది చూసారా, ఇది ఉంది చూసారా, ఇది మీరు చేయండి. మరి ఏంటంటే యాక్టివిటీగా ఒక పేపర్ తీసుకొని కట్ చేయండి. కట్ చేసి చక్కగా అట్లాగా ఆ షేప్లో క్రాస్ వచ్చేటట్టుగా డ్రా చేసి చేయండి. సరేనా పిల్లలు? మరి మనము క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. మరి అవునయ్యా, మీరు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, నీకు వందనాలయ్యా. మా స్థానంలో ప్రభా మేము పొందాల్సిన శిక్షని మీరు పొందారయ్యా నాయన తండ్రి. మరి బిడ్డలందరూ అది తెలుసుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. విశ్వాసంతో నీ యొద్దకు రావటానికి వారికి సహాయం దయచేయండి. తమ పాపాలని నాయన తండ్రి మరి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి అయ్యా నీ యందు విశ్వాసంతో బ్రతకటానికి ప్రతి ఒక్క బిడ్డకి కృపని దయచేయమని నాయన తండ్రి అడుగుచున్నామయ్యా. మీరు మంచి దేవుడవు, మంచి కాపరివి, గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరివి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నా ప్రభా. నాయన తండ్రి విత్తబడిన మరి ఈ పాఠాన్ని ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా ఫలింప చేయండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నాయన చిన్న వయసులో నిరక్షింపబడటానికి నీ రాజ్య వ్యాప్తిలో నాయన మరి వారు పనిచేయటానికి నాయన దీవించండి. మీరు ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు దేవా, నీకు వందనాలు. అది నెరవేర్చమని అడుగుచున్నామయ్యా నాయన తండ్రి. క్లాస్ అంతటిని నాయన ఇప్పటి వరకు నీ నా మహిమార్థమై జరిగించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా. మళ్ళా నాయన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కాపుదల భద్రతని ఇవ్వండి తండ్రి. నాయన తిరిగి మీ చిత్తమైతే మేము కలుసుకునేంత వరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
James 5:15. And the prayer of faith will save the one who is the sick, and the Lord will raise him up. Thank you. Praise Lord everyone. Today I am going to tell the memory verse of the lesson Jairus' daughter. James 5:15. And the prayer offered in faith will make the sick person well. The Lord will raise him up. Thank you. Praise the Lord. And the prayer offered in faith will make the sick person well. The Lord will raise him up. James 5:15. Thank you. And the prayer offering in faith will make the sick person will the Lord will raise they up. If they have sinned them, they will be forgiven. James 5:15. Thank you. Praise the Lord everyone. I am telling memory words today. James 5:15. And the prayer offered in faith will make the sick person will the Lord will raise up. If they have sinned, they will be forgiven. And the prayer of faith shall save the sick, and the Lord shall raise up him. And if he has committed sins, they shall be forgiven him. James 5:15. Thank you. And the prayer of faith shall save the sick, and the Lord shall raise him up. And if he have committed sins, they shall be forgiven him. James 5:15. Thank you. Praise the Lord. James 5:15 says, and the prayer offered in faith will make the sick person well. The Lord will raise him up. Thank you. Praise the Lord. And the prayer of faith will save the sick, and the Lord will raise him up. And he will be committed sins, and he will be forgiven. James 5:15. Thank you. James 5:15. And the prayer offered in faith will make the sick person. The Lord will raise him up. Thank you. Praise the Lord everyone. James 5:15. And the prayer offered in faith will make the sick person well. The Lord will raise him up. Thank you. The Lord, the prayer of faith will save the sick person, and the Lord will raise him up. And if he has committed sins, he will be forgiven. James 5:15. Thank you. Praise the Lord. The prayer of faith will save the sick person. The Lord will raise him up. James 5:15. Thank you.